బ్రేకింగ్లో చూస్తున్నాం. శ్రీకాకుళం జిల్లా పలాసలోని ఓ జ్యువెలరీ షాపులో సినీ స్టైల్లో దోపిడీ జరిగింది. 4 వ్యక్తులు జీఎస్టీ అధికారులను చెప్పుకుంటూ షాపులోకి ప్రవేశించారు. యజమాని నమ్మించారు. తనిఖీలు చేస్తున్నామంటూ భయభ్రాంతులకు గురిచేసి చేతులకు బేడీలు వేసి నోరు మెదపకుండా చేశారు. ఆ తర్వాత సుమారు 750 గ్రాముల బంగారు ఆభరణాలు అపహరించి క్షణాల్లో అక్కడి నుంచి పరారయ్యారు. బాధితుడు తేరుకుని పోలీసులకు సమాచారం అందించడంతో వెంటనే ఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. క్లూస్ టీమ్ సహాయంతో వేలిముద్రలు సేకరించిన పోలీసులు షాపు పరిసర ప్రాంతాల్లో ఉన్న సీసీటీవీ ఫుటేజ్ను నిశితంగా పరిశీలిస్తున్నారు. స్థానికులు చెబుతున్న దాని ప్రకారం చూస్తే 4 వ్యక్తులు దోపిడీలో పాల్గొన్నట్లు తెలుస్తోంది. అధికారుల పేర్లతో వచ్చే వ్యక్తులపై అప్రమత్తంగా ఉండాలంటూ పోలీసులు ఈ సందర్భంగా ప్రజలందరినీ హెచ్చరిస్తున్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మా కరెస్పాండెంట్ నాగభూషణ్ రావు మరింత అదనపు సమాచారం అందించడానికి సిద్ధంగా ఉన్నారు. నాగభూషణ్ రావు, యాక్చువల్గా జరిగింది ఏమిటి? ఇది ఎన్ని గంటల ప్రాంతాల్లో జరిగింది? జనరల్గా డే టైం జరిగినటువంటి విషయంగానే భావించాలా? అండ్ జనాలందరూ తిరుగుతూనే ఉంటారు కదా, అట్లా ఎట్లా జరిగింది అసలు ఇది? రమణ, శ్రీకాకుళం జిల్లా పలాస పట్టణంలో పట్టపగలే ఇటువంటి భారీ దోపిడీ చోటు చేసుకోవడంతో ప్రజలైతే భయభ్రాంతులు కలిగేటట్టు పరిస్థితి కనిపించింది. అయితే ప్రధానంగా ప్రభుత్వ అధికారులను నమ్మించడంతో ప్రజలైతే జనజీవనం ఎక్కువగా ఉన్నప్పటికీ కూడా ప్రభుత్వ అధికారులము అని ఎవరిని కూడా లోపలికి రానివ్వకుండా పూర్తిగా షాపుని బంద్ చేయడంతో ఎవరు కూడా దాన్ని పట్టించుకోలేదు. ఎందుకంటే జీఎస్టీ అధికారులు అనుకుంటూ లోపలికి ఒక 4 వ్యక్తులు ప్రవేశించి యజమాని అదుపులో తీసుకోవడం వల్ల ఎవరు కూడా దీన్ని ప్రజలు కూడా అంతగా పట్టించుకోలేదు. ఎందుకంటే జీఎస్టీ అధికారులు అనేసి ఎవరు కూడా ముందుకు రాలేదు, ప్రశ్నించడానికి ముందుకు రాలేదు. ఈ తరుణంలో ఈ 4 అధికారులు అని చెప్పినటువంటి వాళ్ళు అధికారి అయినటువంటి శ్రీ వెంకటేశ్వర జ్యువెలర్ షాప్ లో అధికారి కిల్లంశెట్టి రామకృష్ణను అదుపులో తీసుకొని ముందుగా బేడీలు వేసి నోటిని కూడా లాక్ చేసి పరిస్థితి మాట్లాడినకుండా చేసి పూర్తిగా అసలు వాళ్ళ ఆధీనంలో తీసుకొని భయభ్రాంతికి గురి చేసే పరిస్థితి కనిపించింది. ఈ నేపథ్యంలో మిగతా ఇద్దరు ఈ బంగారాన్ని అంతా కొని 30 తులం బంగారం, సుమారుగా కేజీ బంగారాన్ని వాళ్ళు దోపిడీ చేసి వెంటనే ఇమీడియట్ గా అక్కడ నుంచి పరారైనట్టు తెలుస్తుంది. అయితే వాళ్ళు వెళ్ళిపోయిన కొద్దిసేపటికి ఇక్కడ ఉన్నటువంటి యజమాని జరిగినటువంటి విషయాన్ని చెప్పడంతోనే ఒక్కసారిగా జనమంతా గుమ్మగూడి జరిగినటువంటి దోపిడీ దొంగ జీఎస్టీ అధికారులు అనేసి తెలియడంతో అప్పటికప్పుడు ప్రజలందరూ కూడా అప్రమత్తం అయినప్పుడు కూడా జరిగిపోయినట్టు వ్యవహారం పూర్తిగా అప్పటికే జరిగిపోయింది. ఈ లోపల సమాచారం పోలీసులకు అందజేశారు. అందజేసిన నేపథ్యంలో పోలీసులు వచ్చి అక్కడ ఉన్నటువంటి వేలిముద్రలని అన్నింటి కూడా తనిఖీ చేశారు. దర్యాప్తు అయితే జరుగుతుంది. అయితే ఇటువంటి దోపిడీ ఫస్ట్ పలాసలో జరగడం ఎవరికి కూడా ఇటువంటి దోపిడీ జరుగుతున్నటువంటి ఎవరు గుర్తుపట్టలేని పరిస్థితి అయిపోయింది. ఇప్పుడైతే అక్కడ ప్రజలు అప్రమత్తంగా ఉండాలని పోలీసులు అయితే ఇప్పుడు ఆదేశాలు అయితే జారీ చేశారు. రమణ, ఓకే, థ్యాంక్ యూ నాగభూషణ్ రావు. అది